నమస్తే వెల్కమ్ టు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి ఎక్స్ తెలంగాణ మ్యారేజ్ బ్యూరో ప్రెసిడెంట్ అన్ని వర్గముల వారికి వివాహ సంబంధములు కుదర్చబడ్డు 16 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఏకైక సంస్థ శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వెంటనే సంప్రదించండి వాట్సాప్ నంబర్ 98604439 సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీకు ఎలాంటి పెళ్లి సంబంధాలు కావాలన్నా డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి ఈ నంబర్కి కాల్ చేయండి నమస్తే అండి నమస్తే అమ్మా ముందుగా ఒక మంచి పాటతో కీర్తనతో కార్యక్రమం ప్రారంభించుకుందాం ఓకే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం శ్రీ మాత్రే నమః శ్రావణ మంగళవారపు శుభాకాంక్షలు శ్రావణ మంగళవారం అంటున్నారు కాబట్టి ఈరోజు ప్రత్యేకత గురించి ఏం చెప్తారమ్మా ఎందుకంటే పెళ్లి కాని వాళ్ళు ముఖ్యంగా ఈ శ్రావణ మంగళవారం చేసుకుంటే శ్రావణ గౌరీ వ్రతం చేసుకుంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి శ్రావణ మంగళవారం పూట అసలు పెళ్లి కాని అమ్మాయిలు వచ్చినటువంటి ముత్తైదువులకి పసుపు రాయడం పసుపు బొట్టు ఇవ్వడం ఆ తర్వాత చూసినట్లయితే కనుక వాళ్ళకి వాయనాలు ఇస్తూ ఉంటారు కదా కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వీళ్ళు తగినంత సాయం చేయడం సాయంకాలం పూట గౌరమ్మని పెట్టుకుని పసుపుతో గౌరీదేవం చేసుకొని తప్పనిసరిగా శ్రీ లక్ష్మీ అష్టోత్తరం కానీ గౌరీ అష్టోత్తరం కానీ చేసుకొని ఓం ప్రకృత్యై నమః వికృత్యై నమః శ్రద్ధాయ నమః సర్వభూత హితప్రదాయ నమః అని ఆ గౌరీని లక్ష్మీనామాలతో కానీ లేకపోతే గౌరీనామాలతో కానీ మంగళకరమైనటువంటి మంగళ గౌరీ నోము మరల సంవత్సరం నాకు పెళ్ళి కుదిరి పెళ్ళి అయ్యి నేను చేసుకోవాలి అని అమ్మవారి దగ్గర చెప్పుకుంటే తప్పనిసరిగా మంచి అందమైనటువంటి ఆనందమైనటువంటి జీవితం వైవాహిక జీవితం లభిస్తుందని చెప్పొచ్చు అందువల్ల శ్రావణ మాసం శ్రావణ మంగళవారాలు ఆడపిల్లలకి చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం పెళ్ళైన వాళ్ళు కూడా చేసుకుంటూ ఉంటారు కదమ్మా మరి వాళ్ళకి ఎలాంటి ఫలితాలు వస్తూ ఉంటాయి ఏం ఆశించి చేసుకుంటూ ఉంటారు పెళ్ళైన వాళ్ళు మొగుడు మంచిగా ఉండాలి తనతోటి తను చెప్పినట్లు వినాలి సకల సౌభాగ్యాలు కలగాలి తర్వాత మంగళకరమైనటువంటి ఈ యొక్క శ్రావణ మంగళవారంని ఎవరైతే చేసుకుంటారో ముత్తైదుతనంతో ఉంటారు సుమా అని చెప్పబడింది కథలో కూడా అందువల్ల సకల సౌభాగ్యాలకి నిలవైనటువంటి ఈ శ్రావణ మాసంలో తప్పనిసరిగా వివాహమైనటువంటి వాళ్ళు కూడా శ్రావణ మంగళవారాలు చేసుకుంటూ ఉంటారు అండ్ ఇక్కడ గురుబలం తక్కువగా ఉంటే పెళ్ళి తొందరగా అవ్వదు అంటూ ఉంటారు ఎలాంటి సూచనలు చేస్తారు వాళ్ళకి మీరు అందుకని నేను చెబుతున్నాను కదా గురుబలం తక్కువైనటువంటి వాళ్ళు కూడా ఈ శ్రావణ మంగళవారం పూట శనగలు వాయన దానం ఇస్తే కన్నెపిల్లలు కూడా తప్పనిసరిగా గురుబలం పెరుగుతుందమ్మా అందువల్ల పసుపుతో వినాయకుడిని పసుపుతో గౌరమ్మని చేసుకోవడమే కాకుండా ఈ గురుబలం పెరగడానికి శనగలు వాయన దానంగా ఇప్పిస్తే కనుక ఒక 90 ముత్తైదువులకి తప్పనిసరిగా వీళ్ళకి గురుబలం పెరుగుతుంది కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా చెప్పండి బ్రాహ్మిన్స్లో 25 సంవత్సరాల అమ్మాయి 5'4" చదువుకుంది 5'4" హైట్ ఉంది అమ్మాయి బీటెక్ చదువుకుంది 5 లక్షల జీతంలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కమ్మ క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'4" హైటు ఎంబీఏ చేసి అమ్మాయి ఇక్కడ 30 లక్షల ప్యాకేజీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి రెడ్డి క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ ఎంబీఏ ఈఎంఐ కూడా 15 లక్షల ప్యాకేజీలో ఉంది రెడ్డి క్యాస్ట్లో వరుడు కావాలి కాపు క్యాస్ట్ 30 సంవత్సరాలు 5'8" హైటు బిఎస్ చేసింది అమ్మాయి ఎంబీబీఎస్ చేసి ఎండీ చేసింది యుఎస్లో బాగా వెల్డన్ అనమాట అంటే బాగా వెల్ సెటిల్డ్ వాళ్ళు డాక్టర్ వరుడుగా కావాలి కాపు క్యాస్ట్లో కొంచెం ఏజ్ అయితే కనుక 35 ఇయర్స్ 5'8" హైటు అదేవిధంగా పద్మశాలి క్యాస్ట్ చూసినట్లయితే కనుక 28 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ 15 లక్షల జీతంలో ఉన్నటువంటి వధువుకి తగినటువంటి వరుడు కావాలి అదేవిధంగా గౌడ్స్ క్యాస్ట్కి వెళ్ళినట్లయితే 29 సంవత్సరాల అమ్మాయి 5'6" హైటు ఎంబీఏ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది 7,80,000 జీతం వస్తుంది తగినటువంటి వధువుకి వరుడు కావాలి గంగపుత్ర క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంబీఏ 12,60,000 శాలరీ వస్తుంది పిల్లకి తగినటువంటి గంగపుత్ర క్యాస్ట్లో వరుడు కావాలి ముదిరాజ్ క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'3" హైటు బీటెక్ ఎంఐ 70,000 శాలరీలో ఉంది తగినటువంటి వరుడు కావాలి కులాంతర వివాహం 26 సంవత్సరాలు 5'6" హైటు బీటెక్ 30,000 శాలరీలో ఉంది పిల్ల కులాంతర వివాహానికి ఇష్టపడే వాళ్ళు ఎవరైనా సరే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించవచ్చు ఎస్సీ మాలా క్యాస్ట్ 26 సంవత్సరాలు 5'3" హైటు ఎంబీఏ చేసి హైదరాబాద్లోనే జాబ్ చేస్తుంది పాప
10 లక్షల ప్యాకేజీలో ఉంది. తగినటువంటి ఎస్సీ మాల క్యాస్ట్లో మమ్మల్ని సంప్రదించవచ్చు. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, MBA చేసి EMI కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తుంది. మాదిగ క్యాస్ట్ వాళ్ళు ఎవరైనా సరే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో, తార్నాక అండ్ దిల్సుఖ్ నగర్ 2 బ్రాంచెస్ ఉన్నాయి. ఆ 2 బ్రాంచుల్లో ఎక్కడైనా సరే మీరు ఫోన్ చేసి మమ్మల్ని కింద పక్కన కనిపిస్తున్న నెంబర్లో సంప్రదించవచ్చు. అంటే మంచి నిర్ణయం తీసుకోవాలంటే ఎలాంటి స్టెప్ వేయాలి అంటారు? మీరైతే ఎలాంటి సలహాలు ఇస్తారు? మంచి నిర్ణయం అంటే వైవాహిక జీవితంలో అల్లకల్లోలాలు లేకుండా కుటుంబానికి ఎక్కువ విలువ ఇవ్వాలి. ఎందువల్ల అంటే కనుక అమ్మాయి బాగుంది, అబ్బాయి బాగున్నాడు అనేది ఉంటుంది. కానీ అమ్మాయి అబ్బాయి బాగున్నప్పటికీ కూడా పేరెంట్స్ కూడా బాగుంటేనే వాళ్ళిద్దరూ సజావుగా కాపురం చేయగలుగుతారు. అందువల్ల పేరెంట్స్ని బట్టే వాళ్ళ వైవాహిక జీవితం ఆధారపడింది. కాబట్టి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ యొక్క వివరాలన్నీ, అందుకు పూర్వం చూడండి 7 తరాలు అటు 7 తరాలు ఇటు చూసేవాళ్ళు. ఇప్పుడు ఒక్క తరం కాదు కదా, అసలు వాళ్ళ గురించి సరైన ఎంక్వైరీలు చేసుకోకుండా వివాహం తరువాత గొడవలు వచ్చి డైవర్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. అందువల్ల మీరు 2 రోజుల్లో పెళ్లి చేస్తున్నామా 1 వీక్లో చేస్తున్నామా అనేది కాదు, టైం తీసుకోండి, ఏం పర్వాలేదు. నిశ్చితార్థానికి పెళ్ళికి టైం 1 నెలలాడు గ్యాప్ వచ్చినా కష్టమేం లేదు, 2 నెలల గ్యాప్ వచ్చినా పర్వాలేదు. కానీ టైం తీసుకొని మీరు వివాహానికి తప్పనిసరిగా ముందుకు అడుగు వేయండి. ఎందుకంటే సరైన సమయంలో కాదు, 100 సంవత్సరాల జీవితం ఇది. అందుకని చాలా జాగ్రత్తగా అడుగులు వేయండి. ఖచ్చితంగా అండి. మిమ్మల్ని సంప్రదించాలంటే సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో శ్రీమతి భాగ్యలక్ష్మి గారిని సంప్రదించాలి అంటే మీరు వాట్సాప్ త్రూ కాంటాక్ట్ చేయొచ్చు. వాట్సాప్ నంబర్ 9866044439. ఇక్కడ మీరు డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. లేదంటే మీరు డైరెక్ట్గా శ్రీ భాగ్యలక్ష్మి మ్యారేజ్ బ్యూరో, అది మనకి తార్నాక అండ్ దిల్సుఖ్ నగర్ ఇక్కడ బ్రాంచెస్ ఉన్నాయి, నేరుగా అక్కడికి వెళ్ళొచ్చు. మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. మీకు తగిన పెళ్లి సంబంధాన్ని అక్కడ నేరుగా శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారితో మాట్లాడి ఆవిడ ఫిక్స్ చేస్తారు. సో ఇంకొన్ని డౌట్స్ ఉన్నాయమ్మా. నాడీ మైత్రి అంటే ఏమిటంటారు అసలు? చాలామందికి మామూలుగా మార్కులు వచ్చేసాయి, 18 మార్కులు వస్తే పెళ్ళికి బాగానే ఉంటుంది. తర్వాత జాతకాల విషయంలో కూడా 18 వస్తే ఓకేనండి, 18 మార్కులు వచ్చాయి కదండి చేసేసామండి, ఎందుకు ఇలా డిస్టర్బ్ అవుతుందో అర్థం కావడం లేదని అడుగుతూ ఉంటారు. ఈ 18 మార్క్స్ వస్తే సంతోషమేనండి, కాదనట్లేదు. కానీ ఆ పొంతనలో మేము ఏ విధంగా చూస్తామంటే వాళ్ళిద్దరికీ జాతకాలు సరిపడుతున్నాయా లేదా, వచ్చే 10-20 సంవత్సరాలు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఉంటే పిల్లా పాపలు అయ్యాక విడిపోవాలన్న ఆలోచన వీళ్ళకి రాకూడదు. అంటే వాళ్ళకి దశ విదశ సూక్ష్మదశ వరకు ఏ విధంగా నడుస్తున్నాయి, టైం ఎలా ఉంది, తర్వాత ఏ విధంగా ఉండబోతుందని ఇద్దరివి కూడా అంచనా వేసి తర్వాత వీళ్ళ యొక్క ఎలా ఉంటుంది యాటిట్యూడు, వీళ్ళిద్దరికీ పడుతుందా లేదా. అందువల్ల నాడీ మైత్రి విషయంలో ఏంటంటే భార్యాభర్తలిద్దరికీ కూడా అనురాగం, ఆ తర్వాత ఆనందం కలగాలంటే కనుక ఒకరి పట్ల ఒకరికి అట్రాక్షన్ కావాలి. ఎవరింట్లోనో పుట్టినటువంటి అమ్మాయి వేరే వాళ్ళ ఇంట్లో పుట్టిన అబ్బాయి ఇద్దరిని జతపరిచి వివాహం అనేటటువంటి బంధంలో ముడిపెట్టినప్పుడు తప్పనిసరిగా వీళ్ళకి నాడీ మైత్రి అనే దానికి 8 మార్కులు ఉన్నాయి. అందువలన 8 మార్కులు వచ్చాయా లేదా అన్నది చూడటం అనేది చాలా ముఖ్యమండి. ఏకనాడి వివాహానికి పనికి రాదు. ఒకటే నాడి అనుకోండి అంటే ఆదినాడి పనికిరాదు, ఆదినాడి మధ్యనాడి, ఆ తర్వాత చూస్తే అంత్యనాడి, ఈ 3 ఉన్నాయన్నమాట. అందువల్ల నాడీ మైత్రిలో మనం చూసేది ఏకనాడి వద్దు, పక్కకు పెట్టండి అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. అందువల్ల జ్యోతిష్య శాస్త్రంలో మనం ఈ విషయాన్ని గమనించుకుంటే ఇద్దరి మధ్య కూడా పరస్పర ఆకర్షణ ఉండి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అండ్ ఎలాంటి జాతకాలు తప్పనిసరి అంటారు? అంటే కంపల్సరీ జాతకాలు చూడాల్సిందే అంటారా? అంటే లేదమ్మా, పూర్వకాలంలో జాతకాలు ఉన్నా లేకపోయినా నామనక్షత్రాలతో వివాహం చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైపోతుందంటే కనుక 3 రోజులకి, వారం రోజులకి, 15 రోజులకి కూడా వాళ్ళలో పరిపక్షాలు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అందువల్ల ఏం చేయాలో పెద్దవాళ్ళకి అర్థం కాక ఇంకా తప్పనిసరిగా జాతకాల మీద ఎక్కువ డిసిషన్ తీసుకుంటున్నారు. పూర్వానికి ఇప్పటికీ అదృష్టం ఏమిటంటే కనుక టైము అన్నీ నోట్ చేసుకుంటున్నారు. వాళ్ళు అట్టే పెట్టుకొని మమ్మల్ని సంప్రదించినప్పుడు అడిగినప్పుడు మేము కూడా జాతకంలో ఈ తప్పులు ఉన్నాయి, రాహు కేతుకి దోషాలు ఉన్నాయి, నాగదోషాలు ఉన్నాయి, కుజదోషాలు ఉన్నాయి అని వాటికి రెమెడీస్ చేసి వివాహం చేయమని చెప్తూ ఉంటాం. చాలా వరకు రెమెడీస్ కూడా దగ్గరుండి చేపిస్తూ ఉంటాం అన్నమాట. ఆ విధంగా చేయడం వల్ల ఏంటంటే కనుక వైవాహిక జీవితంలో వచ్చే ఇబ్బందుల్ని మనం ఒక ఆనకట్ట వేసిన వాళ్ళం అవుతాం అన్నమాట.
కొన్ని ప్రొఫైల్ చెప్పుకుందామా? చెప్పండి అమ్మా. తర్వాత చూసినట్లయితే కనుక కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందామమ్మా. ఇందాక అన్ని అమ్మాయిల గురించి చెప్పుకున్నాము, అప్పుడు అన్ని అబ్బాయిల గురించి కూడా చెప్పుకుందాం. బ్రాహ్మిన్స్ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'8" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 18 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'11" హైటు, ఈ 29 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 29 లక్షల ప్యాకేజు, 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 29 సంవత్సరాలు 5'10" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్ 15 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ బాబుకి 10 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి. క్షత్రియ క్యాస్ట్ 37 సంవత్సరాలు, MBBS MD, డాక్టరు, 2 లక్షలు వస్తుంది నెలకి జీతం, 30 కోట్ల ఆస్తి ఉంది. క్షత్రియ క్యాస్ట్లో మంచి జాబ్ చేస్తున్న అమ్మాయి అయినా, డాక్టర్ అయినా కాకపోయినా కూడా వీళ్ళు చూస్తారు, గమనించగలరు. వెలమ క్యాస్ట్ 27 సంవత్సరాలు 5'9" హైటు, బీటెక్ 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ పాపకి వెలమ క్యాస్ట్లో వరుడు కావాలి. వెలమ క్యాస్ట్ అబ్బాయి 28 సంవత్సరాలు, ఈ అబ్బాయి కూడా 5'9" హైటు, బీటెక్ 17 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్. కాపు క్యాస్ట్ 34 సంవత్సరాలు 5'7" హైటు, బీటెక్, తర్వాత ఈ అబ్బాయి HR మేనేజర్గా పనిచేస్తున్నాడు, 22 లక్షల జీతం, వెల్ సెటిల్డ్. ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఒక్కసారి మీరు శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోని సంప్రదించాలనుకుంటే వాట్సాప్ నెంబర్ ఒకసారి చెప్తాను, 9866044439ని సంప్రదించవచ్చు. మీరు మీ ప్రొఫైల్ సెండ్ చేయొచ్చు, లేదంటే ఫోన్ చేసి డీటెయిల్స్ అందించవచ్చు. లేదంటే నేరుగా వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే తాడ్నాకాండ్ దిల్సుఖ్ నగర్లో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ అవైలబుల్ ఉన్నాయి, అక్కడికి వెళ్ళి మీరు మాట్లాడవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక డౌట్ అమ్మా, అంటే గృహమైత్రి తప్పనిసరిగా చూడాలి అంటారా పెళ్ళికి? గ్రహమైత్రి కూడా అమ్మా, అంటే ఎట్లా అంటే మీకు నాకు ఒక సయోధ్య కావాలి, అంటే ఒక ఆప్యాయత, ఒక అభిమానం. రోజు మనం పరిచయం ఉన్నా లేకపోయినా ఒక్కళ్ళ మొహం చూస్తే చక్కగా మంచిగా మనకి నచ్చుతారు. కొంతమంది ఏంటంటే కనుక మనకి అసలు నచ్చరు, వాళ్ళ మొహం తెలియపోయినా ఫస్ట్ టైం చూసినప్పుడే అబ్బాయి ఎందుకోనండి, వాళ్ళు ఎందుకో నాకు వాళ్ళ ఇంట్లో ఉండాలనిపించట్లా, వాళ్ళతో మాట్లాడాలనిపించట్లా, అలాంటి ఆలోచనలు వస్తాయి. అలాగ అంటే ఏంటి, వాళ్ళకున్నటువంటి గ్రహానికి మనకు ఉన్నటువంటి గ్రహానికి మైత్రీ భావన లేకపోతే మనుషుల్ని కూడా ఇష్టపడం. అలాంటిది పెళ్ళంటే 100 ఏళ్ల పంట. అందువలన ఈ యొక్క గ్రహమైత్రి అనేది ఎలా ఉంటుందంటే, ఇప్పుడు సపోజు రవి శనులు ఉన్నారు, తండ్రి కొడుకు, ఆ తండ్రి కొడుకులకి పడదు. అందువల్ల రవి శనులు కలిసినటువంటి ఉన్నటువంటి పద్ధతిలో ఉన్నటువంటి వాళ్ళకి రవి ఒక గ్రహమైత్రిలో రవి ఏమో తండ్రి ఏమో అమ్మాయికి, లేకపోతే అబ్బాయికి ఏమో శని భగవానుడు యొక్క యాటిట్యూడ్లో ఇద్దరికి కనపడుతుంది అనుకోండి, వాళ్ళిద్దరికీ పడదనమాట. పడనటువంటి పెళ్లి సంబంధాలు ఏమవుతాయంటే గొడవలతో ఉంటాయన్నమాట. అందువల్ల గ్రహమైత్రి అనేది చాలా ముఖ్యం. ఆ గ్రహాలకు కూడా మైత్రీ భావన ఉందా లేదా, అది తాత్కాలికమా లేకపోతే లాంగ్ టైం ఉంటుందా, ఇవన్నీ చూసుకుని పెళ్ళిళ్ళు చేయాలి. కులాంతర వివాహాలు మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఎలా డీల్ చేస్తూ ఉంటారు, ఎలాంటి వివాహాలు చేశారు? కులాంతర వివాహాలు అంటేనమ్మా, నిజంగా చెప్పాలంటే కనుక పెళ్ళి అంటే భగవంతుడు చేసేటటువంటి ఒక ప్రక్రియ. అవి ఎక్కడో మనకి స్వర్గంలో నిర్ణయించబడతాయి అంటూ ఉంటారు. కానీ కులాంతర వివాహాల విషయంలో వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరూ ఒకే కులమై చేసుకున్నప్పటికీ ఈ పిల్లల ఎడ్యుకేషన్కి తగినటువంటి సంబంధాలు వాళ్ళకి వర్ణంలో లేకపోతే అప్పుడు వాళ్ళు అడుగుతారనమాట, భాగ్యలక్ష్మి గారు వేరే అయినా పర్వాలేదండి చూడండి, ఎనీ ఓసీ అని ఓసీ వాళ్ళు, లేకపోతే ఎనీ బీసీ కూడా పర్వాలేదండి, ఏం చేస్తాం అడ్జస్ట్ అయిపోతామని అడిగేవాళ్ళు ఉన్నారు. లేదా తల్లిదండ్రులు ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే చిన్నప్పుడు చుట్టరికాలు బంధుత్వాలు కలిసాయనేసి బావా అనుకున్న వాళ్ళు పిల్లలకి పెళ్ళిళ్ళు చేస్తారు. వాళ్ళు కులం అనేది భావన పెట్టుకోరు. అలాంటి వాళ్ళకి కూడా మనము చేసాము పెళ్ళిళ్ళు. అందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. కారణం ఏంటంటే తగిన జాగ్రత్తలు, ఆహార వ్యవహారాలు అన్నీ నోట్ చేసుకుని వాళ్ళకి చెప్పి సరైన ఎంక్వైరీ చేసుకోమని అప్పుడు ముందుకు వెళ్ళమని చెప్పడం వల్లే 16 సంవత్సరాలు పూర్తి చేసుకుని 17వ సంవత్సరంలో దిగ్విజయంగా శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో అడుగుపెట్టిందని చెప్పొచ్చు. కంగ్రాచ్యులేషన్స్ అండి. అది చాలా పెద్ద లాంగ్ జర్నీ అనే చెప్పాలి. అండ్ ఒక కాలర్ ఉన్నారమ్మా హైదరాబాద్ నుంచి, అరుణ్ గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. మనకి స్టూడియోలో డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి గారు ఉన్నారు.
నమస్కారం మేడం, నా పేరు అరుణ్. మా బామ్మర్దికి సంబంధాలు ఎత్తుతున్నాం మేడం. అలాగండి. ఇప్పుడు పాప ఏం చదువుకున్నారండి? బాబు మా బామ్మర్దికి మీ బావమరిది. ఓకే ఓకే, బావమరిదిని వెతుకుతున్నారు. ఆయన ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? మేడం ఆయన బీకామ్ కంప్లీట్ చేశాడు. ఆయన అంటే ఏజ్ కొద్ది పెద్దదే మేడం, 1982లో పుట్టాడు మేడం. 82. క్యాస్ట్ ఏమిటండి? మేము రాజులం మేడం. మేము ఇక్కడ తెలంగాణ వాళ్ళం అన్నమాట. ఓకే ఓకే. ఆయన ప్రజెంట్ ఏం చేస్తున్నారు? ఆయన జాబ్ చేస్తుండు మేడం, ఇక్కడ హైదరాబాద్ లో కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్ లో జాబ్ చేస్తున్నాడు అనమాట. సరే, పంపించండి. ఫోటో డీటెయిల్స్ అన్నీ కూడా వాట్సాప్ నెంబర్ వారు చెప్తారు, ఆ వాట్సాప్ నెంబర్కి పంపించండి. మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనండి. నెక్స్ట్ మనకి భూపాలపల్లి నుంచి మల్లారెడ్డి గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామా. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. మనకి డాక్టర్ శ్రీమతి కోణాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్న స్టూడియోలో. నమస్తే మేడం. మాట్లాడండి. నమస్తే అండి. మీ మాట సౌండ్ తగ్గేయండి. సౌండ్ తగ్గేయకపోతే మీ మాటలు నాకు, నా మాటలు మీకు వినిపిస్తున్నాయి. మ్యూట్లో పెట్టండి. చెప్పండి. మీరు ఆఫీస్కి వచ్చి వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి మీరు తప్పనిసరిగా అపాయింట్మెంట్ తీసుకుని రండి. మీ మల్లారెడ్డి గారు మీ పేరు మీద ఎట్లా ఉన్నది అనేది జాతకం విశ్లేషణ చేసి చెప్పబడుతుంది. ఓకేనా? నెక్స్ట్ మనకి ప్రకాశం డిస్ట్రిక్ట్ నుంచి నాగరాజ్ గారు లైన్లో ఉన్నారమ్మా, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. నాగరాజు గారు నమస్తే, చెప్పండి. మేడం గారు, నా పేరు నాగరాజు, మాది ప్రకాశం జిల్లా. ఎవరి కోసం వివాహం? నా కోసమేనండి. ఏం చదువుకున్నారు, ఏం చేస్తున్నారు? 10th క్లాస్ చదువుకున్నాను మేడం. 10th క్లాస్ అయితే మా దగ్గర సంబంధాలు ఉండవండి, దయచేసి ఏమనుకోబకండి. ఎందువల్ల అంటే అమ్మాయిలందరూ కూడా బీటెక్లు, ఎంఎస్లు, తర్వాత బీఎస్సీ లేకపోతే ఎంఎస్సీ ఈ విధంగా బాగా చదువుకొని ఎంసీఏ ఈ విధంగా చేస్తున్నారు, ఎంబీఏలోని. అందువల్ల 10th ఇంటర్ వాళ్ళకి మేము సంబంధం చెప్పలేం, దయచేసి ఏమనుకోకండి. ఓకేనండి. మీరు పెళ్లి సంబంధం కావాలి అంటే ఇక్కడ నేను ఒక వాట్సాప్ నెంబర్ చెప్తున్నా, దాన్ని కాంటాక్ట్ చేయొచ్చు. 9866044439. ఆర్ ఇక్కడ మీరు డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. నేరుగా వెళ్ళి మాట్లాడాలి అనుకుంటే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో వారితో తార్నాక అండ్ దిల్సుఖ్ నగర్లో బ్రాంచెస్ ఉన్నాయి, అక్కడ నేరుగా వెళ్ళి మాట్లాడవచ్చు. అంటే అమ్మా, ఇక్కడ మీ దగ్గర ఇంకా ఎలాంటి ప్రొఫైల్స్ ఉన్నాయి? ఉన్నాయమ్మా, నేను ఒక్కసారి మళ్ళీ చెప్తాను. కొన్ని మున్నూరు కాపు క్యాస్ట్లో 28 సంవత్సరాలు, 5'6" హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 18 లక్షల జీతంలో ఉన్నటువంటి వరుడికి తగినటువంటి వధువు కావాలి. వెల్ సెటిల్డ్ వీళ్ళు కూడా. పద్మశాలి క్యాస్ట్ 32 సంవత్సరాలు, 5'7" హైటు, బీటెక్ ఎంఎస్, యుఎస్లో 120Kలో ఉన్నాడు ఈ అబ్బాయి, తగినటువంటి వధువు కావాలి. కులాంతర వివాహం, 37 సంవత్సరాలు, 5'11" హైటు, బీటెక్ బిట్స్ ఫిలానీలో చేసి ఎంఫిల్ కూడా చేశాడు. ఈయన ఎంబీఏ కూడా చేశాడు, సీఈఓగా వర్క్ చేస్తున్నాడు. 1 crore శాలరీ ఉంది. ఇతనికి 100 కోర్సు ప్రాపర్టీ కూడా ఉంది. ఈ అబ్బాయికి తగినటువంటి కులాంతర వివాహానికి అమ్మాయి కావాలి, హైదరాబాదే. గౌడ్స్ క్యాస్ట్ 30 సంవత్సరాలు, 5'8" హైటు, ఎంఎస్ సాఫ్ట్వేర్, కెనడాలో ఉన్నాడు ఈ అబ్బాయి. 190K వస్తుంది, పిఆర్ ఉంది. కెనడా వెళ్ళడానికి ఇష్టపడేటటువంటి గౌడ్స్ క్యాస్ట్లో అమ్మాయి ఉన్నవాళ్ళు వెంటనే సంప్రదించవచ్చు. తర్వాత అగ్నికుల క్షత్రియ క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'5" హైటు, ఎంఎస్ యుఎస్లో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. 120K వస్తుంది, అక్కడ H1B ఉంది. తర్వాత చూసినట్లయితే కనుక ఎస్సీ మాల క్యాస్ట్ 29 సంవత్సరాలు, 5'9" హైటు, బీటెక్. ఈ అబ్బాయి కూడా 22 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి తగినటువంటి వధువు కావాలి. ఎస్సీ మాదిగ క్యాస్ట్ 26 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, గవర్నమెంట్ ఎంప్లాయీ, 50,000 జీతంలో ఉన్నాడు. ఈయన డిగ్రీ క్వాలిఫికేషన్తో గవర్నమెంట్ ఎంప్లాయీ అయ్యాడు. అందువల్ల మాదిగ క్యాస్ట్ గవర్నమెంట్ జాబ్ చేసే అబ్బాయిలు ఎవరైనా కావాలి అల్లుడుగా అనేటటువంటి ఆశ ఉన్నవాళ్ళు వెంటనే శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో సంప్రదించండి. 2 అడ్రస్లు ఒక్కసారి చెప్తాను నేను. తార్నాక ఆరాధన థియేటర్ పక్కన బిసైడ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా ఉంది. మెట్రో పిల్లర్ నెంబర్ C1022 ఆపోజిట్ గేట్. సో అది కూడా కాంప్లెక్స్ అనమాట. షాప్ నెంబర్ 48 కిందనే ఉంటుంది.
అదేవిధంగా దిల్సుఖ్ నగర్ అందరికీ షిరిడి సాయిబాబా టెంపుల్ తెలుసు, దాని ఎదురుగుండా ఉన్నటువంటి చిప్పయ్య కాంప్లెక్స్లో కిందనే ఉంటుంది శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో. మీరు ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ మీరు సంప్రదించవచ్చు. ఓకేనండి, మనకి విజయవాడ నుంచి రాధాకృష్ణ గారు లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదామమ్మా. నమస్తే అండి. నమస్తే అమ్మా. మాట్లాడండి. మనకి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం అండి. మాట్లాడండి, నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. అమ్మా, మరి మా పాప ఎంబీబీఎస్ ఫైనల్ ఇయర్ అయిపోయింది, ఇప్పుడు వ్యవసాయం చేస్తుంది. ఓకే, క్యాస్ట్ ఏంటండి? రజక. ఓకే, రజకాలో డాక్టర్ వరుడు కావాలా? వరుడు కావాలమ్మా. సరేనండి. అమ్మాయి ఫ్యామిలీ వెల్ సెటిల్డ్ ఉండాలి. ఓకే ఓకే, వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ, మంచి మార్గంలో ఉండాలి, ఒంటరిగా కాకుండా. సరేనండి, అలాగేనండి. మీరు మా మనవరాలు. సంతోషం. మీరు పంపించండి, అమ్మాయి బయోడేటా ఫొటోస్ కూడా పెట్టండి. నేను ఆ విషయాన్ని చూసి నేను పరిశీలన చేస్తాను. మీకు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. వాట్సాప్ నెంబర్ని మీరు సంప్రదించవచ్చండి, 9866044439 అండి. దీనికి మీరు కాల్ చేయొచ్చు, లేదంటే మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు. అండ్ తార్నాక దిల్సుఖ్ నగర్లలో శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో బ్రాంచెస్ ఉన్నాయి, వాటిని సంప్రదించవచ్చు నేరుగా. అండ్ ఒక డౌట్ అమ్మా, రెండవ పెళ్లి విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి? మీ దగ్గరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి సంబంధాలు కుదుర్చిపడతాయి? చాలా మంచి డౌట్ అడిగారమ్మా. చాలామంది వివాహాలు విచ్ఛిన్నమైన తర్వాత మ్యారేజ్ మళ్ళీ చేసుకోవాలి అనడానికి భయపడిపోతారు. ఫస్ట్ 1 or 2 years వాళ్ళు సెట్ కారు. సెట్ అయిన తర్వాత పేరెంట్స్ చాలా పాపం చాలా ఆవేదన పడి ఎంతో జాగ్రత్తగా చూడాలని, ముందు జరిగినటువంటి తప్పులు లేకుండా జరిగేలాగా చూస్తామన్నమాట. ఎలా అంటే కనుక వాళ్ళు నోట్ చేసుకుంటాం, ఏ కారణంతో వీళ్ళు విడిపోయారు, అవతలి వాళ్ళు కూడా అదే కారణంతో విడిపోయి ఉంటే కనుక వీళ్ళిద్దరికీ కలిపి ప్రయోజనం లేదు. అందువలన వాళ్ళని వీళ్ళని కూర్చోబెట్టి మాట్లాడి ఓకే అన్న తర్వాత, నిజంగా చెప్పాలంటే పిల్లలున్న వ్యక్తుల్ని, పిల్లలు లేని వ్యక్తులు కూడా అబ్బాయిలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. రెండో పెళ్లి పిల్లల్ని, ఆడపిల్లల్ని మగపిల్లాడు రెండో పెళ్లి కాకపోయినా ప్రథమ పెళ్లి కుర్రాడు చేసుకున్నవి ఉన్నాయి. పిల్లా పాపలతో ఈరోజు కూడా క్షేమంగా ఉన్నారు. అలా ఎన్నో అనుభవాలు 16-17 సంవత్సరాలుగా. అందువల్ల సౌభాగ్య మ్యారేజ్ బ్యూరోలో రెండో పెళ్లి సంబంధాలు చాలా చక్కగా వివరంగా చెప్పడం జరుగుతుంది. దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళండి. పరిచయం చేయడమే కాదు, పరిశీలన చేసుకోవడం కంపల్సరీ చాలా ముఖ్యం. అందుకని ఒక్కసారి మనం అడుసులో కాలు వేసాం, రెండోసారి వేయకుండా చాలా జాగ్రత్తగా 1-2 సార్లు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ వివరాలు కంప్లీట్ తెలుసుకొని, అంటే ఒక భూతద్దంతో చూసే ముందుకు పడితే వివాహాలు సక్సెస్ అయ్యాయి అంతే. మనకి పటాన్ చెరువు నుంచి మహేంద్ర గారు లైన్లో ఉన్నారండి, వారితో మాట్లాడదాం. మహేంద్ర గారు నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి. మేడం గారు, నా పేరు మహేందర్. చెప్పండి మహేంద్ర గారు. ఎంబీఏ మార్కెట్. ఓకేనండి. అంటే రియల్ ఎస్టేట్ ప్లస్ బిజినెస్. పెళ్లి సంబంధం ఎవరికి? నాకే మేడం. మీ వయసు ఎంత అండి? 36 ఉంటుంది. ఓకే, క్యాస్ట్ ఏమిటండి? ఓకే, మీ ఫోటో డీటెయిల్స్ అన్నీ పెట్టండి బాబు. డెఫినెట్గా మ్యాచెస్ ఉన్నాయి, చూద్దామండి. మీ వివరాలన్నీ పెట్టండి, మీ ఫొటోస్ కూడా పెట్టండి. మీ యొక్క ఫాదర్ మదర్ వాళ్ళు ఏం చేస్తారు, బ్రదర్స్ సిస్టర్స్ మ్యారేజ్ అయ్యాయా లేదా, డేట్ ఆఫ్ బర్త్ టైము అన్నీ మీ దగ్గర ఏముంటే ఆ వివరాలన్నీ నాకు పంపించండి. కార్యక్రమం అయిన తర్వాత చూస్తాను. మీరు వాట్సాప్ నెంబర్ నోట్ చేసుకోండి, వారు చెప్తారు. మీరు ఈ నంబర్కి మీ డీటెయిల్స్ అన్ని కూడా సెండ్ చేయొచ్చండి. నంబర్ 9866044439. ఈ నెంబర్కి మీ డీటెయిల్స్ సెండ్ చేయొచ్చు, లేదంటే ఫోన్ చేయొచ్చు, లేదంటే నేరుగా తార్నాక దిల్సుఖ్ నగర్లోని బ్రాంచెస్కి వెళ్ళి సంప్రదించవచ్చు. అండ్ ఒక్కసారండి మళ్ళీ కొన్ని ప్రొఫైల్స్ చెప్పుకుందాం అమ్మా. తప్పనిసరిగానమ్మా. ఇప్పుడు రెండో పెళ్ళి అన్నారు కదా, ఆ రెండో పెళ్ళివే చెప్పుకుందాం. ఫస్ట్ కాపు కేస్ట్ కులాంతర వివాహం చూస్తారు. రెండో పెళ్ళి 39 సంవత్సరాలు, 6 అడుగుల హైటు, బీటెక్ సాఫ్ట్వేర్, 23 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు. ఈ అబ్బాయికి 20 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వధువు కావాలి రెండో పెళ్ళికి. కులాంతర వివాహం వీళ్ళకి ఓకే. 33 సంవత్సరాలు, 5'10" హైటు, బీటెక్ బిట్స్ పిలాన్లో చదువుకున్నాడు. ఈయన మేనేజర్గా పనిచేస్తున్నారు హైదరాబాద్లోనే. ఈ అబ్బాయి 22 లక్షల ప్యాకేజీలో ఉన్నాడు, వెల్ సెటిల్డ్. రెండో పెళ్ళికి వధువు కావాలి.
ఎస్సీ మాలా క్యాస్ట్ 38 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ హైదరాబాద్లోనే 80,000 జీతంలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి రెండో పెళ్లికి ఎస్సీ మాలా క్యాస్ట్లో వధువు కావాలి. రెడ్డి క్యాస్ట్ 35 సంవత్సరాలు 5-10 హైటు బీటెక్ బిజినెస్ ఎనాలిసిస్ చేసేటటువంటి వ్యక్తిగా అయిన వెల్ సెటిల్డ్ అనే పొజిషన్లో ఉన్నాడు. 30 కోట్ల ప్రాపర్టీ ఉంది. తగినటువంటి వ్యక్తి వధువుగా కావాలి వీళ్ళకి రెండో పెళ్ళికి. అదేవిధంగా రెడ్డి క్యాస్ట్ 37 సంవత్సరాలు 5-8 హైటు బీటెక్ ఎంబీఏ 14 లక్షల ప్యాకేజీలో ఉన్నటువంటి ఈ అబ్బాయికి 10 కోట్ల ఆస్తి ఉంది. తగినటువంటి సంబంధం రెండో పెళ్ళికి కావాలి. ఇక అబ్బాయిల గురించి చెప్పుకున్నాం కాబట్టి అమ్మాయిల గురించి కూడా చెప్పుకుందాం. మరి కమ్మ క్యాస్ట్ 28 సంవత్సరాలు 5'5" హైటు బీటెక్ సాఫ్ట్వేర్ హైదరాబాద్లోనే 11 లక్షల జీతంలో ఉన్నటువంటి ఈ అమ్మాయికి వెల్ సెటిల్డ్ రెండో పెళ్ళికి వరుడు కావాలి. థ్యాంక్ యూ అమ్మ. మీ జర్నీ ఇంకా 17 సంవత్సరాలు అన్నారు, అలా కాదు ఇంకా కొన్ని సంవత్సరాల పాటు కంటిన్యూ అవ్వాలి కోరుకుంటున్నాం. అదేవిధంగా మంచి మంచి పెళ్లి సంబంధాలు ఇప్పుడు ఏదైతే కుదుర్చుతున్నారో అలాగే కుదుర్చాలని కూడా కోరుకుంటున్నాం. సో ఒక్కసారి మళ్ళొకసారి మీరు కాంటాక్ట్ చేయవలసినటువంటి నంబర్ నేను ఒకసారి చెప్తాను. 9866044439 ఈ వాట్సాప్ నెంబర్కి మీ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయొచ్చు, లేదంటే కాల్ చేయొచ్చు. అదేవిధంగా తాడ్నాక దిల్సుఖ్ నగర్లోని శ్రీ సౌభాగ్య మ్యారేజ్ బ్యూరో ఆఫీసెస్ని సంప్రదించవచ్చు. ఆ బ్రాంచెస్లో మీ డీటెయిల్స్ నేరుగా ఇవ్వచ్చు. సో ఇది ఇవాల్టి డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారితో కార్యక్రమం. నమస్తే.